వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ఎంటమాలజీ అధికారులతో కలిసి ఇల్లు తిరిగే దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ మాధవరెడ్డి, ఏఈ రమేష్, నరేందర్, పరమేష్, ఏఎంసీ డైరెక్టర్ నాగళ్ల బాల్రెడ్డి, బత్తుల శ్రీకాంత్ యాదవ్, బాల్ నరసింహ, క్రాంతి, నీరజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇల్లు మొత్తం ఆగి దుప్పి ఆ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఉట్టి మాపట్టతోటి ఇట్లా తుడుస్తారు. షాంపూ కానీ అప్పుడు పెండతోటి చేతులు పెడితే చేతులకు మంచిది, ముంగట క్రిమి కీటకాలు దోమలు అట్లా. ఇప్పుడు ఏంటంటే అంత టెక్నికల్ ఇంత దొడ్డు పెరుగుతుంది. లేకపోతే పసుపు పోతే వెళ్ళని కొత్తలో 18 years బ్యాక్ అసలు షాంపూ చల్లి ముగ్గులు వేసి అలుపుతే అసలు దోమ క్రిమి కీట అది చాలా మొత్తం శుభ్రంగా. ఇంకోటి మేడం, సాంప్రదాయబద్ధంగా బయట నీళ్ళ తొట్టి పెట్టేస్తారు. మనకు ద్వారబంధమే లేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా లేడీస్ కూడా మేమనే కాదు, చూస్తారు కొనుక్కొచ్చి ఇంకా పడేస్తారు. మళ్ళీ తను తీసింది లేదు వాడింట్లో. ఎవరైనా సాధారణ 10 రూపాయలు వచ్చేటోడు కూడా పక్క వాళ్ళని చూసి ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో అది ఉంది. ఇప్పుడు షాప్కి పోతాం కదా, ఈ మాల్స్ అనేటివి రావడం వల్ల మనం అప్పుడు నెలకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మాల్స్ అనేవి పెట్టింది. ఆ మాల్లో పోతే చేస్తారు సదరు వేలు కనిపిస్తుంది, చూడగానే అట్రాక్ట్ అయి కొనుక్కొని అది ఇంత దానిపై దానివల్ల కూడా అదొకటే అవుతుంది మేడం. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఇదివరకు షాపింగ్ పోవాలంటే కొద్దిగా ఆటో దిగో, బస్సు దిగో, నడుచుకుంటూ పోయి ఐటమ్స్ ఎప్పుడు వెళ్ళకుండా మా మేడం ప్రతి ఒక్కరికి ఈ కాల్షియం ప్లస్ D3 ఈ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ డాక్టర్ దగ్గర ప్రతి ఒక్కరికి ఇచ్చే స్లిప్పులు అవి 2. మేడం ఇదివరకు వారానికి ఒకసారి నెలకొకసారి సినిమాలకు పోయేది, అటు పోయేది, ఒక నడుచుకుపోయేది, ఆ పిల్లలను ఎత్తుకునేది. ఇప్పుడు ఏమైనా పిల్లలను కానీ ఎమ్మటే మొగాన్ని ఇచ్చేసేది కాక మేము మోయాల్సి వస్తుంది మేడం. అది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అది వాళ్ళు మేడం రిస్కీ జాబ్ అనే దాన్ని రిస్క్ను పక్కలో తోసేస్తున్నాము మనం. ఇప్పుడు చూడండి మేడం, ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇవన్నీ అవేర్నెస్ ఇచ్చిన తర్వాత ఇవి మనం చేసి ఆటోలు పెట్టినాం, మొత్తం రోజు చిన్నట్టు చేస్తున్నాం. నువ్వు చెత్త వేస్తాను తీయకుండా అవన్నీ 150 రూపాయలు భయపడేసి తీసుకుపోయి పైన బిల్డింగ్ నుంచి గుబ్బ తెల్లదానికి వేస్తున్నాడు. కిందోని మొత్తం ఇప్పుడు కిందోడు 150 ఇచ్చినా కానీ వేస్ట్ అవుతుంది. ఇవన్నీ కంట్రోల్ చేసి అదంతా ఒకటి మేడం. లేజినెస్ అనేది చాలా సోమర్థనం చాలా రోజుకు ఇంకా పెరిగిపోతుంది. ఇవన్నిటి ఇక చేంజెస్ వచ్చినట్టే. లేకపోతే ఏంటి మేడం, 46 years ఏంటి క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు, బీమార్లు. 26 years ఏముంది మేడం? ఎప్పుడు ఎవరన్నా 25 years దాటినోడు కలర్ వేయకుండా మేడం. ఇప్పుడు మరి చెప్పండి మేడం. ఇప్పుడు మా మిత్రుడు మేడం నిన్న రిటైర్ అయ్యాడు, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఈజ్ మంచి మాస్ మీడియా ఆఫీసరు. ఆయన నెత్తి చూడండి ఎంత న్యాచురల్, ఎంత పడతారకాయలు మేడం. 20 ఏళ్ళ లోపలే పడతారకాయలు అవి తర్వాత ఇళ్ళకి వచ్చేసి ఇది మొత్తం ఇది అంతా బాగా ఏం చేసుకుంటుంది అంటే మేడం, ఎవ్రీ సెకండ్కి ఒకసారి బయటికి నీళ్ళలో ఉండి పైకి వచ్చి ఆక్సిజన్ తీసుకోవాలి. అయితే మనం ఆక్సిజన్ తీసుకుని ఇక్కడ రిడక్షన్ ఏం చేస్తున్నామంటే ML ఆయిల్ కానీ ఇళ్ళలో ఖరాబైన బండి ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ పోసేస్తే ఏమంటుందంటే ఆయిల్ లేయర్ ఫామ్ అవుతుంది. దీనికి ఆక్సిజన్ కటింగ్ చేసేసి చచ్చిపోతుంది. ఆ తర్వాత ఈ స్టేజ్ అదే ఆయిల్ ఏమని చెప్పేది ఈ సిస్టమ్ మేడం. ఈ స్టేజ్ ఇక్కడ నుంచి ఈ స్టేజ్కి వచ్చేసే వరకు మనకు 7 to 8 days పడుతుంది వివిధ రకాల స్పీసీస్ని బట్టి. అందుకోసం ఈ పైకి పెడుతుంది 100 నుంచి 150 గుడ్లు. ఫస్ట్ లార్వా దశలో 1, 2, 3, 4 ఇది దోమ అవుతుంది. ఈ దోమని ఇప్పుడు లార్వా దశలోనే చంపేస్తే కరెక్ట్ ప్రజలందరికీ కూడా. సో ఇక్కడ వరకు ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో కానీ లోపల కానీ బయట కానీ ఉంటే మనం ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే అది అనేది చంపడానికి ఆస్కారం ఉంటుంది. సో లేకపోతే స్టేజ్ 2కి వస్తుంది, 3కి వస్తుంది, 4కి వస్తుంది. ఒక్క దోమ దాంట్లోకించి ఆ నీళ్ళకి బయటకు వచ్చి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ అందులో పోయి బతికి మంచి బలంగా డెవలప్ అయినాక ఇక దోమ అవుతుంది. దోమ అయినాక ఇక ఇప్పుడు వచ్చేటి
మొత్తం వర్షాకాలంలో వచ్చేటివి మలేరియా, డెంగ్యూ. సో దోమ వృద్ధి చెందినాక మరి మనకు మెయిన్గా డెంగ్యూ, మలేరియా అయితే ఇంట్లో చుట్టే ఇంట్లో లోపలనే చెత్త చెదారం. సో మొన్న డీసీ గారు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ గారు చేసింది కూడా చాలా బాగుంది. సో ముఖ్యంగా మహిళలు చెత్త చెదారం గొంతు రాకుండా ఉంటే బెస్ట్ సార్. మేడం ఇంకొక చిన్న సమస్య మేడం, మనకు దోమల ద్వారా వచ్చే వ్యాధులు ఏంటంటే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జపానీస్ ఎన్కఫలైటిస్. జపానీస్ ఎన్కఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి మేడం. మెదడు వాపు వ్యాధి దోమ, పంది, మనిషి ఈ 3 రిలేషన్షిప్లు వస్తాయి. అది లేనే లేదు, పందులు దూరంగా అయిపోయినాయి. అందులో మనకు వ్యాక్సినేషన్ సిస్టమ్ ఉంది, చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్ అది లేదు. అయితే మనకు డేంజర్ వచ్చేసింది ఏంటంటే మలేరియా అండ్ డెంగ్యూ. మలేరియాలో డెంగ్యూలో డెత్స్ అయితే సార్, మలేరియాలో కేర్లెస్ కంప్లీట్గా 100% ట్రీట్మెంట్ ఉంది. అది ట్రీట్మెంట్ సకాలంలో గుర్తుంచుకొని చేసుకుంటే అయిపోతుంది. అయితే డెంగ్యూలో వచ్చేసే వరకు ఏమవుతుందంటే మేడం, ఒక ఇన్ఫెక్టెడ్ మస్కిటో, మనకు ఇతనికి డెంగ్యూ ఫీవర్ ఉందనుకోండి మేడం, ఇతనికి ఈ ఏడిస్ మస్కిటో కరిస్తే ఇది ఆ మస్కిటో ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆ మస్కిటో 150 గుడ్లు పెట్టింది కదా, ఈ 150 గుడ్లు ఇన్ఫెక్ట్ అవుతాయి. 150 గుడ్లు 150 పిల్లలు చేస్తాయి కదా, 150 ఇది కలిస్తే దీంతో వస్తారు అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు. మనం 2-3 ఇయర్స్లో కరోనాతో చస్తాం అనే వరకు ఎంత జాగ్రత్త పడ్డాం. ఆ 2-3 ఇయర్స్ ఒక మలేరియా లేదు, ఒక డెంగ్యూ లేదు, ఒక ఏది లేదు కదా. ఇప్పుడు మళ్ళీ కేర్లెస్నెస్ అయిపోయినాం. అది శానిటైజర్ అంటే నాకే తెలియకపోయేది ఏందో. అసలు శానిటైజర్ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అది అట్లా ఉంటుంది మేడం. ఇంకోటి ఉంటుంది, మనం దాంట్లో జరిగే నష్టం ఏంటంటే బాడీలో ఉన్న మన 60-70% వాటర్ ఉంటుంది కదా, ఇది డీహైడ్రేషన్ కావడం వల్లనే నిస్సత్వం వచ్చేసేసి మనిషి కొమ్మలకు పోయి ఏదో ప్రమాదం జరగడానికి ఉంటుంది. ఎప్పుడైనా లిక్విడ్స్ బాగా తీసుకుంటే మేడం, ఫీవర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ లిక్విడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం టాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు మన బాడీ కూడా మొత్తం ఏది 1 అవర్కి ఒకసారి చేసేస్తే డీహైడ్రేషన్ కాకుండా ఏ టాబ్లెట్స్ వాడకుండా 3వ రోజు 4వ రోజు మొత్తం క్యూర్ అయిపోతుంది. ఇది కూడా మేము ఒకరోజు అసోసియేషన్ మీటింగ్లో వచ్చేసి మేము వర్క్షాప్ లెవెల్ కండక్ట్ చేసి పెట్టానంట మేడం. ఓకే. నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్లో మరి ఎల్బీ నగర్ జోన్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ ఎంటమాలజిస్ట్ అయినటువంటి మాధవరెడ్డి గారు, అదేవిధంగా కాప్రా ఏఈ గారు రమేష్ గారి ఆధ్వర్యంలో మరి వచ్చేది వర్షాకాలము కాబట్టి మరి దోమల నియంత్రణ కోసము మరి చాలా చక్కటి ఏఎల్ఓ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించుకుంటా ఉన్నాము. ఏఎల్ఓ అంటే మన అందరికీ కూడా తెలుసు, యాంటీ లార్వా ఆపరేషన్. సో మరి ఒక దోమ రోజుకి 100 నుంచి 150 గుడ్లు పెడితే అది 1, 2, 3, 4 లెవెల్లో దాని తర్వాత దోమగా ఉత్పత్తి అయ్యి మరి దోమలు గరిచి మరి మలేరియా ఫీవర్స్ కానీ డెంగ్యూ ఫీవర్స్ కానీ వస్తూ ఉన్నాయి. సో మరి దోమల నియంత్రణ కోసం మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. మరి ప్రతి వారానికి కూడా మరి అందరూ కూడా పరిశుభ్రత చేపట్టాలని, ఇల్లులన్నింటినీ క్లీన్ చేసుకుంటూ, అదేవిధంగా మన ఇంట్లో మరి గృహం బయట స్టాగ్నేట్ అయిన నీళ్ళల్లో మరి ఆయిల్ బాల్స్ కానీ ఆయిల్ కానీ వేయడం, అదేవిధంగా 3PP ప్రోగ్రామ్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా చెరువులు, కుంటలు, అదేవిధంగా మరి సిమెంట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అందులో గంబూజియా చేపలను కూడా వదలడం, అదేవిధంగా రోజు ఈవినింగ్ ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి కాలనీలో కూడా మరి ఫాగింగ్ అనేది చేపడుతూ మరి దోమలను నియంత్రించుకుంటున్నాం. మరి మొన్న కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, కల్నర్ గారు వారి ఆదేశాల అనుసారము. సో ఈ రోజు నుంచి మరి ప్రతి ఒక్క డివిజన్లో మరి ఉన్న ఎంటమాలజీ డిపార్ట్మెంట్ మొత్తం సైనికులు మరి మా దగ్గర 5 టీంలు ఉన్నాయి. ఆ 5 టీంలు ఇవాళ నా చర్లపల్లి డివిజన్లో మరి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఉదయం లేస్తే చాలా చక్కగా కూడా మా డివిజన్లో వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈరోజు మరి కాప్రా సర్కిల్లోని అన్ని డివిజన్ల ఎంటమాలజీ డిపార్ట్మెంట్ అంటే ఒక టీము 18 మంది ఉంటారు. మరి 6 డివిజన్లలోని 18 మంది టీం పూర్తిగా కూడా ఈరోజు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమలని మరి ఒక్క దోమ లేకుండా ప్రజలు అనారోగ్యం పాలు
కాకుండా తరిమి కొట్టడమే లక్ష్యంతో మరి కమిషనర్ గారు చేపట్టిన ప్రోగ్రాంలో నేను భాగస్వామ్యం కావడం, మరి మాధవరెడ్డి గారు చాలా చక్కగా కూడా మరి ఇప్పటి వరకు వివరించిండ్రు. కావున మనం అందరము కూడా మనం శుభ్రంగా ఉంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటాం. మన ఇంటి లోపట బయట మరి నీళ్లు స్టాగ్నేట్ కాకుండా మరి ఎక్కడికెంచో తెచ్చుకొని ప్రతిదీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో చెత్త పేరుకుపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతోంది. మొన్న మరి GHMC ఆధ్వర్యంలో DC గారు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా దోమల నియంత్రణ కోసం మరి చర్యలు చేపట్టిన సందర్భం కూడా మనం చూసుకున్నాం. కావున ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఏవైతే మనం తొలగించుకుంటామో అప్పుడే మరి దోమలను కూడా నియంత్రించుకోవచ్చని తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.